హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చిన్నాం. మన మధ్యలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ సిహెచ్ ఇమాన్యుయల్ గారు, వారు మనకందరికీ సుపరిచితులు. ఎన్నో మార్లు మన దగ్గర దేవుని వాక్కులను అందించినటువంటి వారు ముందుకు వచ్చి మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఘనత ప్రభావం కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరలోకమున జీవముల తండ్రి, మీ పాదములకు స్తోత్రం 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 చెల్లించుకున్నాం తండ్రి. పరిశుద్ధుడా పరమ తండ్రి, గొప్ప దేవుడు ప్రభువా, స్తోత్రం దేవా. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, పరిశుద్ధుడా కరుణా కటాక్షం గల దేవా, స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని కాపాడుతున్నందుకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభుల ప్రభావ మాకు ఆరోగ్య బలం శక్తి నుంచి ప్రభావం సజీవులకు వచ్చినందుకే స్తోత్రం చెల్లించుకున్నాం. సర్వశక్తిల దేవా, సర్వాధికమైన దేవుడు తండ్రి ప్రభావ మరి కొన్ని తాన దినంలో తండ్రి నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు నిర్ణయించినందుకే స్తోత్రం చెల్లించుకున్నాం. ప్రభావం నేను స్తుతించి ఆరాధించడం ప్రభావం ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. పరలోకము ప్రభా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం సమాధానం కలిగి తండ్రి స్తోత్రం చెల్లినాం. ప్రభా, గొప్ప దేవుడు తండ్రి, కనికర దేవుడు ప్రభా, మీ కృపా కనికలు చూపించి తండ్రి ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వాదించండి, దీవించండి ప్రభా, కృప చూపించండి, కనికరించమని వచ్చినాం తండ్రి. వారి అవసరాలు కొదవలు తీర్చుమని వేడుకుంటున్నాం. పరలోకమున తండ్రి, ప్రభుల ప్రభా, రాజుల రాజా వారి యొక్క ఉద్యోగాలను పాదులను ఆశ్రయించి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి దేవా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభా సహాయం చేయండి, కనికరించమని వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున మా ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నీ వాక్కులు పంపి బాగు చేయమని వేడుకుంటున్నాం. పరలోకమున మా ప్రభా, కృప చూపించండి, కనికరించమని వేడుకుంటున్నాం తండ్రి. జీవముల తండ్రి, ఇంకా రాలేని బిడ్డలను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి మీరే రక్షించండి, కాపాడమని వేడుకుంటున్నాం. ప్రేమ గల దేవా, ప్రేమగల తండ్రి, మరి కృపాకంకి దేవుడు తండ్రి, పరిచయంతో ఆశ్రయించండి, దీవించండి, అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున మా ప్రభుల ప్రభా, మరి పరిచయం చేసిన ప్రభా, మరి పాస్టర్ కుటుంబాన్ని ఆశ్రయించండి, దీవించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యం బలం శక్తి అందించండి, కాపాడమని వేడుచున్నాం. పరలోకమున మా ప్రభా, వారికి ఇచ్చిన కుమారులను కుమార్తెల కుటుంబాలను ఆశ్రయించి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. సర్వశక్తిని దేవా, సర్వాధిని దేవుడ ప్రభా, మరి జీవంలో ప్రభావ మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలందరికీ ప్రభావ మంచి జ్ఞాన వేగం అనుగ్రహించి తండ్రి, మంచిగా ప్రభావ మంచి మార్పుతో ఉత్తీర్ణకు చూపించండి, ఆశీర్వాదించమని వేడుకుంటున్నాం. ప్రేమాస్వైపోయిన దేవా, పరిచయంతో విశాలపరచండి, సరిద్దులు విశాలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. కరుణా కటాక్షం దేవా, కృపా మేడం తండ్రి, మీరు అయోగ్యున్న పాత్ర ప్రభావాన్ని వేడుకుందుకే స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. జీవంలో తండ్రి, మరి ఆరాధన నడిపిస్తున్న మీ సేవకుని ఆశ్రయించి దీవించండి తండ్రి, అభిషేకించండి దేవా, మరి అభివృద్ధి పరచమని వేడుకొచ్చున్నాం. ప్రభా, అయోగ్యున్న పాత్రను పెట్టినందుకే స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. మీ శిలువ చాటును మరుగుపరిచి తండ్రి, ఈ యొక్క ప్రభావ మరి విధిగా వాక్యం మాకు అనుగ్రహించమని వేడుకొంచు. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దీవెనలను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని స్తోత్రంలో ఆహ్వానించిన అయ్యగారికి కుటుంబానికి నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనము నూతన బలం గురించి మనం ధ్యానించుకుందాం. నూతన బలము, యెషయా 40వ అధ్యాయము 31వ వచనం. మనము నూతన బలము పొందుకోవాలి. నూతన బలం ఉన్నప్పుడే మనము నడవగలము, బలం ఉన్నప్పుడే ఏదైనా చేయగలము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మశిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు చూస్తే మనము నూతన బలం పొందాం. యెహోవా కొరకు చూచువారు నూతన బలం పొందుకుంటాం. సంతోషించలేరు, హృదయమందు సంతోషిస్తారు. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది. అంటే ఎల్లప్పుడూ కూడా మనం ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు కనిపెట్టాలి. కాబట్టి నూతన బలము పొందుకున్న పక్షిరాజు
పక్షిరాజు గురించి మనం చూస్తున్నాం. ఈ పక్షిరాజు నూతన బలము కలిగి ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతూ ఉంటుంది. పక్షిరాజు గురించి మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. విశ్వాసులు మరి పక్షిరాజు గురించి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. అంటే పక్షిరాజు యొక్క గుణగణాలు అలాంటివి ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ పక్షిరాజు మరి రెక్కలు చాపి పైకి ఎగురుతుంది అంటున్నారు. అంటే ఎంత పైకి ఎగురుతూ ఉంటుంది అంటే చాలా పైకి. ఏ పక్షులు కూడా అంత పైకి ఎగరలేవు. కాబట్టి ఈ యొక్క 5 లేక 6,000 అడుగుల ఎత్తు వరకు ఈ పక్షిరాజు ఎగరగలరు. అంటే అంత పైకి ఎగిరే పక్షి ఇది ఒకటే. కాబట్టి పక్షుల్లో దీనికి రాజు అని పేరు పెడుతూ ఉన్నారు. అంటే అన్నిటికంటే మరి దీనికి రాజుకుండే గుణాలన్నీ కూడా ఉంటున్నాయి. గొప్ప గుణాలు గణగణాలు ఉంటున్నాయి. కాబట్టి దీనికి పక్షిరాజు అని పేరు పెట్టి ఉంటున్నారు. కాబట్టి ఈ పక్షిరాజు అనేకంగా మరి అంత పైకి ఎగురుతూ ఉంటుంది. అంటే ఒక ఎత్తే వరకు ఎగిరే వరకు కూడా తన రెక్కలు ఆడిస్తూ కొట్టుకుంటుంది. కానీ ఒక ఎత్తు ఎదిగిన తర్వాత మరి ఆ రెక్కలతో కొట్టుకోదు. అది రెక్కలు చాపి ఎగురుతుంది అంతే. అక్కడ నుండి ఇక్కడికి ఎగురుతూ ఉంటుంది. కాబట్టి అంత ఎత్తుగా మరి ఒక విశ్వాసం కూడా ఎదగాలి. అంత ఎత్తుగా మరి పైకి ఎగరాలి విశ్వాసాన్ని. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్న మరి మనము మరి బాప్తిజం తీసుకున్న మనము కూడా యేసు ప్రభు మరి నమ్ముకున్న మనం కూడా అంత ఎత్తుగా ఎదగాలి. దేంట్లో ఎదగాలి? దేవునిలో మనము ఎదుగుతూ ఉండాలి. అంత ఎత్తుగా ఎదిగే వారిగా ఉండాలి. ఒక పక్షిరాజు అంత ఎత్తుగా ఎదుగుతుందంటే మనము కూడా ఈ లోకంలో నుండి మన మనసు దేవునికి దగ్గరగా ఉండాలి. మన మనసు అనేది అంత ఎత్తుగా ఎదగాలి అన్నమాట. అంటే ఈ లోకంలో నుండి మనము ఉండేటి వాటన్నిటికీ కూడా దూరంగా వెళ్ళిపోవాలి. అంటే మనం లోకంలో నుండి రక్షింపబడ్డాము. లోకంలో ఉన్నవన్నీ కూడా వదిలిపెట్టాలి. లోకాశలు వదిలిపెట్టాలి. ధనాశ వదిలిపెట్టాలి. వీటన్నిటికీ కూడా మనము దూరంగా వెళ్ళాలి. అంటే మన మనసు అంత ఎత్తులో ఎదగాలి. కొలస్సీ 3వ అధ్యాయము చూస్తే 1 నుండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెలుకుడి అని అంటాం. కొలస్సీ 3:1 అంటే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనము పైనున్న వాటినే వెతుకుమంటూ ఉన్నాం. అంటే మన మనసు ఎప్పుడు కూడా పైనే ఉండాలి. మన మనసు ఎప్పుడు కూడా పైనే ఉండాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనబడి ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని మనం గ్రహించాలి. కాబట్టి మనము మనసు ఎక్కడ ఉండాలి? దేవుని మీదనే ఉండాలి. ఈ భూలోక సంబంధమైన వాటి మీద ఉండదు. అంటే భూలోక సంబంధమైన మన ఆలోచనలు, మన మనసు మరి ఇవన్నిటికీ కూడా దూరంగా వెళ్ళిపోవాలి. అంత ఎత్తులో ఎదగాలన్నమాట. అంటే భూలోకంలో మనం ఉంటున్న మన అవయవులు దేనికి మనం దూరంగా ఉంచమంటున్నాడు. కావున 5వ వచనం చూస్తే, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జాగ్రత్తను, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాలైన ధనాపేక్షను చంపివేయుడి అని అంటున్నాడు. అంటే వీటన్నిటికీ కూడా దూరం అయిపో. మన మనసు అనేది వీటన్నిటి కూడా చాలా దూరం కావాలి. కాబట్టి వీటన్నిటిలో కూడా మన మనసు అనేది ఉండకూడదు. ఇవన్నీ భూలోక సంబంధమైనవి ఉంటున్నాయి. కాబట్టి ఈ భూలోక సంబంధమైన మనసును విడిచిపెట్టి పరలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టాలి. పరలోకంలో ఏమున్నది? పరలోకంలో ఏం జరుగుతూ ఉన్నది? కాబట్టి పరలోకం గురించి, దేవుని గురించి మనము మన మనసు పెట్టుకోవాలి అంటున్నాం. ఈ యొక్క పక్షిరాజు అంత ఎత్తుగా ఎదుగుతూ ఉంటున్నాయి. ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ విడిచిపెట్టి అది పైకి ఎగురుతూ ఉంటుంది. అంటే మనం కూడా ఈ లోకంలో ఉన్న వాటన్నిటి నుండి విడిచిపెట్టి మనం కూడా దేవునితో సహవాసం చేయాలి. అంత ఎత్తుగా ఎదగాలి. మరియు ఏమంటున్నాడంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి అని అంటున్నాం. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుడి, ఏదైనా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానం కలిగి నిమిత్తం దాన్ని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నాం. బాప్తిజం తీసుకున్నామనంటే నూతన స్వభావం ధరించుకొని ఉన్నాం. బాప్తిజం తీసుకున్నామనంటే మన మారు మనసు పొంది ఉంటున్నాం. కాబట్టి నూతన స్వభావం ధరించుకున్నాం. కాబట్టి తిరిగి మనం ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. ధనాశ మరి వాటి మీద మనసు పెట్టుకోకూడదు. శరీరాశ వీటి మీద మనసు పెట్టుకోకూడదు. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా అనే దాని మీద ఎక్కువగా
మనసు పెట్టుకోకూడదు అంటున్నాడు. దేవుని మీద మనసు పెట్టాలి. కాబట్టి దావీదు అని అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని అంటున్నాడు. ఏ కొండపైకి ఎక్కించమంటూ ఉన్నాడు? ఎన్నో కొండలు ఉంటూ ఉన్నాయి. అన్ని కొండలపైకి ఏ కొండపైన ఎక్కించమంటున్నాడు? ధనాశ అనే కొండ ఉంటున్నది, ఆస్తులు అనే కొండపైన ఉంటున్నది. కాబట్టి ఒక్కొక్కరికి మనస్సు అనేది, మరి వాళ్ళ మనసు దేని మీద ఉంటుందో ఆ కొండ ఎక్కాలనుకుంటూ ఉంటారు. మరి దావీదు ఏ కొండ ఎక్కాలనుకుంటూ ఉన్నాడు? దేవునితో సహవాసం చేయాలనుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధమైన ఆ కొండ మీదకి ఎక్కాలనుకుంటూ ఉన్నాడు. దావీదు ప్రార్థిస్తూ ఉంటున్నాడు, ఆ యొక్క పరిశుద్ధమైన కొండ మీదకి ఎక్కాలని, ఎక్కించమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి మనసు ఉండాలి. దేవునితో సహవాసం చేసే మనసు, దేవుని ప్రజలతో సహవాసం చేసే మనసు ఉండాలి. దేవునితో విశ్వాసులతో మన మనసు ఉండాలి. మనము మరి లోక సంబంధమైన వారితో అన్నిటితో సహవాసం చేయకూడదు. నీవు లోక సంబంధమైన వారితో సహవాసం చేస్తే తిరిగి లోకాశంలోనే చిక్కుకుంటాం, ధనాశంలో చిక్కుకుంటాం. కాబట్టి నీకు తిరిగి అశాంతి, అసమాధానం కలుగుతూ ఉంది. ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం చేస్తామో మనకు శాంతి, సమాధానం కలుగుతూ ఉంటాం. మన మనస్సు అనేది పరలోకమైన వాటి మీద ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద కాకుండా పరలోకమైన వాటి మీద మన మనస్సు పెట్టుకోవాలి. కాబట్టి పక్షిరాజు అంత ఎత్తుగా ఎగురుతూ ఉంటూ ఉన్నది. దానికి ఏ చింత లేనట్టుగా మీదనికి వెళ్ళి రెక్కలు చాపి మరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనం కూడా ఒక ఎత్తుకి ఎదిగిపోయామంటే మరి ఈ యొక్క రెక్కలతో కొట్టుకునే పని ఉండదు. ఒక ఎత్తు ఎదిగే వరకే రెక్కలతో కొట్టుకొని పైకి ఎగురుతూ ఉంటుంది. అలాగే దేవునిలో కూడా మనం ఎదిగినప్పుడు మనకు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. విమానంలో మనము ప్లేన్లో మీదికి వెళ్తున్నా కొద్దీ ఈ కింద ఉన్న ఇవన్నీ కొండలు అన్నీ కూడా చిన్నగా కనిపిస్తాయి. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా చిన్నగా అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎంతో చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే దేవునిలో మనం ఎదుగుతున్నా కొద్దీ మనకి భూలోక సంబంధమైన కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా మనకు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం ఎదిరించగలమని విశ్వాసం మనకు కలుగుతూ ఉంటుంది. దేవునితో మనం సహవాసం చేయాలి. అంత ఎత్తుగా మనం ఎదిగే వారిగా ఉండాలి. ఆ విధంగా మనం కూడా దేవుని ప్రార్థించాలి. ఆ విధంగా ఎదగడానికి మనం దేవుని ప్రార్థించాలి, దేవునిలో ఉండాలి, దేవునిలో సహవాసం చేయాలి. కాబట్టి పక్షిరాజు మరియు పైకి ఎగిరినా కానీ దాని కనుచూపు, కను దృష్టి ఎక్కడ ఉంటుందంటే భూమి మీదనే ఉంది. ఎందుకు అనంటే దాని యొక్క ఆహారం కొరకు, ఎర కొరకు దాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే తన కను దృష్టి చాలా తీక్షణంగా మరి చూస్తూ ఉంటుంది. ఎంత ఎత్తుగా ఎదిగినా కానీ ఈ భూమి ఉన్న వాటిని చూసి అది ఎర్రను పట్టుకుంటూ ఉంటుంది. అంటే అంత మీదికి ఉన్నా కానీ కను దృష్టి అనేది మనకు భూమి మీద దానికి ఉన్నట్టుగా మనకు కూడా ఉండాలి. మనం ఎంత ఎత్తుగా ఎదిగిన పరిస్థితిలో ఉన్నా కానీ మన కను దృష్టి ఎవరి మీద ఉండాలి? మన కను దృష్టి కూడా ఈ భూమి మీద ఉండాలి. అంటే భూలోక సంబంధమైన వారు నశించిపోతున్న వారి మీద ఉండాలి. యోబు 29 మరి 27 చూస్తే యోబు 39:27 పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండ పీట మీద ఎవరునో ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొను, అక్కడ నుండియే తన ఎర్రను వెతుకును, దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును అంటున్నాను. అంటే అంత దూరం నుండి కూడా తన ఎర్రను కనిపెడుతూ ఉంటూ ఉన్నది. అంత మీదికి ఎక్కినా కానీ, అంటే అంత మీదికి ఎక్కి సముద్రంలో ఉన్న చేపను చూసి అమాంతంగా కిందికి వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే దాని కాళ్ళ ద్వారా పట్టుకొని వెళ్ళిపోతుంది. దాని బలమైనవి ఇంటూ ఉన్నాయి. దాని కాళ్ళు చిన్న చిన్న కుందేళ్ళు, జింకలను కూడా పట్టుకొని వెళ్ళిపోయే శక్తి ఈ యొక్క పక్షి రాజుకుంటుంది. ఈ గ్రద్దకు అంటే ఈగిల్ అంటే వీటికి అంత శక్తి ఉంటుంది. కాబట్టి తన ఎర్రను పట్టుకున్నట్లుగా మనము కూడా దేవునిలో ఎత్తుగా ఎదిగినప్పటికీ మన కను దృష్టి ఎక్కడ ఉండాలంటే మరి ఈ లోకంలో మరి నశించుకోవచ్చున్న వారి మీద ఉండాలి. మనము పరిశుద్ధంగా ఉన్నాము, ఇంకా సరిపోయిందిలే, నేను ఏ కొండకో వెళ్ళిపోయి సన్యాసిలాగా ప్రార్థన చేసుకుంటా కూర్చుంటానంటే కాదు. మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు, మనల్ని రక్షించాడు. కాబట్టి మనం రక్షింపబడి దేవునిలో ఎదిగి పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఇతరులను కూడా మన కను దృష్టి ఉండాలి.
నలిగిపోతున్న వారిని చూడాలి, విసిగిపోతున్న వారిని చూడాలి, ఆత్మహత్య తలుపుకున్న వారిని చూడాలి, అనారోగ్యంగా ఉన్న వారిని చూడాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని చూడాలి. వారి వరకు ప్రార్థించాలి. వారిని నీవు రక్షణలో నడిపించాలి. వారిని నీవు రక్షించాలని ప్రార్థించాలి. దేవుని సన్నిధిని తీసుకొని రావాలి. వారిని నీవు దేవుని సన్నిధిని తీసుకొని వచ్చినప్పుడే మనం కూడా మరి దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క పనిని నెరవేర్చే వారిగా ఉంటాం. కాబట్టి నీ విశ్వాసము ఇంత ఎదుగుతున్నప్పటికీ మనము ఇతరులను దేవుని మీదకు నడిపించే వారిగా ఉండాలి. మన కన్ను దృష్టి వారి మీద ఉండాలి. అనేకులు నశించిపోతూ ఉంటున్నారు లోకంలో అనేక మంది నశించిపోతూ ఉన్నారు. కానీ మనము మరి ఎంత మటుకుగా మనం ప్రయాసపడుతూ ఉన్నాం, ఎంతమంది వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంతమందిని దేవుని యొక్క సన్నిధికి మనం తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి మనము పక్షిరాజు వల్ల తన కను దృష్టి ఉన్నట్లుగా మనం కూడా ఈ లోకంలో నశించిపోతున్న వారి మీద మన కను దృష్టి అనేది ఉండాలి అనేది మనము గ్రహించాలి. కాబట్టి మనము ఆ విధంగా పక్షిరాజు ఉన్నట్లుగా మన కను దృష్టి ఉండాలి. మరియు పక్షిరాజు తన పిల్లలను మరి తన గూడును రేపును అంటున్నాం. అంటే పక్షిరాజు తన గూడు రేపుతుంది. పిల్లలు మరి గూడులో మరి ఉన్నప్పుడు తనకి తల్లి మరి ఆహారం తీసుకొచ్చి పెడుతున్నప్పుడు తిని మంచిగా ఉంటాయి. ఎన్ని దినాలు మరి తల్లి తీసుకొచ్చి పెడుతుందో అన్ని దినాలు కూడా మంచిగా తినుకుంటూ ఉంటాయి. కానీ అవి ఎగరడం అనేది నేర్చుకోలేదు. కాబట్టి పక్షిరాజు ఏం చేస్తుందంటే తన గూడును రేపుతుంది అని అంటున్నాడు. అంటే గూడుని పాడు చేస్తుంది. పిల్లలు పడుకున్న ఆ గూడుని పాడు చేసేస్తూ ఉంటుంది. ఎందుకనంటే పిల్లలు ఎగరడం నేర్చుకోవాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 32:11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మొయ్యినట్టు యెహోవా వారిని నడిపించాను అంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మంచిగా తింటూ చేస్తూ అన్నీ కూడా ఉన్నారు. మరి ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వారికి అనేక శ్రమలు వచ్చాయి. వారి ప్రయాణంలో అనేక శ్రమలు వచ్చాయి. వారికి అనేకంగా నేర్పిస్తూ ఉన్నారు. వారికి యుద్ధం తెలియదు, కానీ దేవుడు వారికి యుద్ధం నేర్పించాడు. ఆ అరణ్యంలో వారి తల్లిదండ్రులు మరి ఐగుప్తు నుండి వచ్చిన తల్లిదండ్రులు అందరూ కూడా భయపడిపోయారు. మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతామన్నారు. వారందరూ కూడా మరి దేవుని విశ్వసనీయంగా చనిపోయారు. కానీ వారికి పుట్టిన పిల్లలను మరి దేవుడు వారికి నేర్పించాడు, యుద్ధం నేర్పించాడు, భయం తీసివేశాడు, ధైర్యాన్ని నేర్పించాడు. కాబట్టి వారు ఏ విధంగా మరి యుద్ధం చేశారు? ఆ కనాను రాజులందరినీ కూడా యుద్ధం చేసి జయించారు. అంటే దేవుడు మరి ఆ యొక్క అరణ్యంలో నేర్పించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి తన పిల్లలను ఎగరడానికి నేర్పించడానికి గూడు రేపి ఉంటుంది. సుఖంగా సంతోషంగా మరి ఉన్నంత కాలము మనం ఏది నేర్చుకోలేము. దేవుడు కూడా మనకు అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటాం, అనేకమైన కష్టాలు వస్తూ ఉంటాయి. దేనికి? నేర్చుకోవడానికి ధైర్యంగా ఉండడానికి. లోకంలో జీవించాలంటే ధైర్యం ఉండాలి. భయంతో బ్రతికేవాడు చనిపోతూ ఉంటాడు. ధైర్యంగా జీవించేవాడే జీవించగలరు. లోకంలో ప్రతిదానికి భయపడుతూ ఉంటే మనం జీవించలేము లోకంలో. కాబట్టి దేవుడు ధైర్యాన్ని అనుగ్రహించాలి. సాతాను ఎదిరించాలి అంటే మనము ధైర్యం కలిగి ఉండాలి. కాబట్టి అనేక శ్రమలు ఒక్కోసారి మనకు వస్తూ ఉంటాయి. మన జీవితాలు అనారోగ్యతలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, మరి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ జయించాలి. కాబట్టి దేవుడు శ్రమలు అనేది మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కుటుంబాలు, మన జీవితాలు వాటికి భయపడకూడదు. వాటిని జయించాలంటే మనము మరి దేవుని ఎందుకు రావాలి. ఆ విధంగా మరి కీర్తన 139, 119, 71లో దావీదు చెప్తూ ఉన్నాడు. 119, 71 నేను నీ కట్టడం నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అంటూ ఉన్నా. అంటే శ్రమ నుండి ఉండుట మనకు మేలు. ఎందుకంటే ఆయన కట్టడలు నేర్చుకుంటూ ఉంటాం, ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఉంటాం. లేకపోతే మనము ఆయన ఆజ్ఞలు గైకొనలేము. అన్నీ కూడా మంచిగా ఉన్నాయి, అంతా బాగున్నాయి అంటే ఆయన ఆజ్ఞలు గైకొనలేము. మన ఇష్టానుసారంగా తిని త్రాగి మంచిగా నిర్లక్ష్యంగా జీవితం జీవిస్తూ ఉంటాం. అదే మనకు అప్పుడప్పుడు శ్రమలు కష్టాలు వస్తూ ఉంటే దేవుని ఎందుకు వస్తూ ఉంటాం, దేవుని ప్రార్థిస్తూ ఉంటాం, దేవుని కట్టడం నేర్చుకుంటూ ఉంటాం, ఆజ్ఞలను నేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం.
కాబట్టి 27వ వచనం చూస్తే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాను. శ్రమ కలగకపోతే మనిషి మరి సోమరివాడైపోతాడు, నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాడు. అన్ని ఆస్తులు పాస్తులు ఉన్నప్పుడు, తిండి అన్నీ ఉన్నప్పుడు ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాంలే అనుకుంటాం. ఆ గుడికి ఈరోజు పోకపోతే ఏమవుతుందిలే అనుకుంటాం. ఈరోజు దేవుడు స్తుతించకపోతే ఏమవుతుందిలే అని అంటాం. శ్రమలుంటే భయంతో లేచి స్తుతిస్తాం. శ్రమలుంటే కష్టాలుంటే పొద్దునే లేచి ప్రార్థన చేస్తాడు. శ్రమ లేనివాడు 10 గంటల వరకు పడుకుంటాడు. శ్రమ ఉన్నవాడు అయ్యో నా కుటుంబం గురించి ఏం కావాలి ప్రార్థన చేస్తున్నాడు, పిల్లల గురించి ప్రార్థన చేస్తాడు. కాబట్టి శ్రమలు అనేది మనకు నేర్పిస్తూ ఉంటాయి, పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఆ విధంగా పక్షిరాజు తన పిల్లలను మరి ఎగరడం నేర్పిస్తూ ఉంటుంది. రెక్కలు అది ఎప్పుడైతే గురి తీసేస్తుందో పిల్లలు భయపడి కింద పడిపోతూ ఉంటే రెక్కలు కొట్టుకోవడం నేర్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా పడిపోతూ ఉంటే ఆ పక్షిరాజు తిరిగి వాటిని తన రెక్కల మీద మరి మోస్తూ ఉంటుంది. తిరిగి పైకి తీసుకుపోయి తిరిగి మళ్ళీ పడేస్తుంది. ఆ విధంగా అనేక సార్లు ఆ పిల్లలకి మీద నుండి తీసుకు పడేస్తూ ఉంటే ఆ రెక్కలు కొట్టుకుంటా నేర్చుకుంటాయి, ఎగరడం నేర్చుకుంటూ ఉంటాయి. అప్పుడు మరి తల్లి వలె అవి కూడా ఎగరడం నేర్చుకుంటూ ఉంటాయి. మనం కూడా మరి విశ్వాసంలో మరి ఎదగడం నేర్చుకోవాలి. మనం కూడా మరి సాతాను శక్తులను లయపరిచే విశ్వాసంలో ఎదగడం నేర్చుకోవాలి. దేవుడు ఆ విధంగా మనకు నేర్పిస్తూ ఉంటాడు పాఠాలు అనేది. కాబట్టి శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మనము నిరాశ నిస్పృహ చెందకుండా దేవుని ఎదుకు వచ్చినప్పుడు దేవుడు మనకు అనేకమైన పాఠాలు నేర్పించి మనల్ని విశ్వాసంలో నింపగలడు, పరిశుద్ధతలో నింపగలడు, అనేకులకు నిన్ను మాదిరిగా నింపగలడు. కాబట్టి ఆ విధంగా మనము దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాం. మరియు పక్షిరాజు శత్రువుతో పోరాడుతూ ఉంటుంది. పక్షిరాజుకు ఒక శత్రువు ఉన్నాడు, ఎవరంటే పాము. ఈ పక్షిరాజు మరి ఎత్తైన స్థలంలో పోయి గుడ్లు పెడుతూ ఉంటుంది. కానీ ఈ గుడ్ల వరకు పాము చాలా ఇష్టం. ఈ పక్షిరాజు గుడ్లు తినాలని దానికి చాలా ఇష్టం. అది ఎంత ఎత్తులో పెట్టుకున్నా కానీ ఇది పాము కూడా అంత మీదకి ప్రాకి వెళ్తూ ఉంటుంది అవి తినాలని. కానీ ఈ పక్షిరాజు ఎప్పుడు కూడా మరి ఎక్కడ తిరిగినా కానీ తన కన్ను దృష్టి ఆ గుడ్ల మీద ఉంటూ ఉంది. కాబట్టి పాము మరి ఎంత మీదకి ఎక్కుతున్నా కానీ ఆ పక్షిరాజు చూసి ఆ పామును పట్టుకొని మరి పొడిచి పైకి తీసుకుపోయి రాళ్ళ మీద ఎక్కడో పడేస్తుంది. కాబట్టి ఆ యొక్క పాము కింద పడి చనిపోతుంది. కాబట్టి క్రైస్తవులకు కూడా మరి శత్రువు ఉన్నాడు. ఎవరు? సాతాను. సాతానే మన శత్రువు. మనం ఎంత మీదికి ఎదుగుతున్నా కానీ సాతాను మనల్ని ఏం చేస్తాడంటే పడేయాలని చూస్తూ ఉంటాం. మనం ఎంత విశ్వాసంలో ఎదిగినప్పటికీ మనం పడేయాలని చూస్తూ ఉంటాం. అనేకమైన శోధనలు తీసుకొస్తూ ఉంటాం, అనేకమైన శ్రమను తీసుకొస్తూ ఉంటాం, అనేకమైన బాధలు తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తారంటే విశ్వాసం తొలగిపోయినట్లుగా చేస్తుంటాం, పరిశుద్ధతను తొలగిపోయినట్టుగా చేస్తుంటాం, అనేక శోధనలు కలుగజేస్తాడు సాతాను. కాబట్టి మనము కన్ను దృష్టి మరి దేవుని పైన ఉంచాలి, దేవుని మీద మనము ప్రార్థించాలి. దేవునితో మనం ఉన్నప్పుడు మరి సాతానుని చెదగదొక్కుతాం. దేవుడు యేసు ప్రభు శిలువలో అప్పుడే మరి సాతాను తలను చెదగొట్టి ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మరి సాతాను చెదగొట్టాలి. అయితే సాతాను చెదగొట్టాలంటే మనం ఏం చేయాలి? మనం దేవునికి లోబడి ఉండాలి. యాకోబు 4:7 ఉన్నట్లుగా దేవునికి లోబడి ఉండి అప్పుడు అపవాదిని ఎదిరించేయడని అంటాం. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోతూ ఉంటారు. కాబట్టి దేవునికి లోబడకుండా మనం అపవాదిని ఎదిరించాలంటే ఎదిరించలేం. ముందు దేవునికి లోబడి ఉండాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ గైకొనాలి, ఆయన కట్టలు గైకొనాలి. ఆయన చెప్పినట్టు వింటేనే సాతాను ఎదిరించగలుగుతాం. లేకుండా మనము సాతాను ఎదిరించలేము. వాడు మనల్ని లొంగ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ముందుగా ఏం చేయాలి? మనము దేవునికి లోబడి ఉండడం నేర్చుకోవాలి, దేవుని ఆజ్ఞను గైకొనడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు యేసు ప్రభు సాతాను శిలువలో చేదొక్కి ఉంటూ ఉన్నాం. మనము భయపడకూడదు. కాబట్టి దేంట్లో విశ్వాసమందు స్థిరమై ఉండు అని అంటున్నాడు. స్థిరమై ఉండి వానిని ఎదిరించుడి అని 1 పేతురు 5:9 ఉంటుంది. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అని అంటున్నాడు. ముందు మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. దేవుని అందు మన విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడే
సాతానుని ఎదిరించగలం. మనకే విశ్వాసం లేకపోతే మనం సాతాన్ని ఎదిరించలేం. యేసు ప్రభు మన పక్షం ఉన్నాడా లేడా, మనకి ఆ విశ్వాసం ఉంటే మనము ఎదిరించలేం. దేవుడు నాకు సాయం చేస్తాడా లేడా అంటే మనం ఎదిరించలేం. దేవుడు మన యందు ఉన్నాడు అనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మనలో ఉన్నవాడు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన సాతానుని చిరుగదొక్కాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, సాతాను కంటే గొప్పవాడు. కాబట్టి మనము కూడా సాతానుని చిరుగదొక్కగలం. కాబట్టి మనం ఆ విశ్వాసంలో ఎదగాలి. అంత విశ్వాసంలో మనము ఉన్నప్పుడే సాతానుని ఎదిరించగలం. ఆ విధంగా మనం చూస్తే రోమా 16:20లో సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగత్రొక్కించును అంటున్నాడు. దేవుడు వాక్యం చెప్తూ ఉన్నది అంటే సాతాను మన కాళ్ళ కింద చితగతొక్కిస్తానంటున్నాడు. కాబట్టి విశ్వాసంలో మనము ఎదగాలి. దేవుడు మన లోపల, యేసు ప్రభు లోపల మన లోపల ఉన్నాడనేది మనం విశ్వసించాలి. ఆ విధంగా మనము శత్రువుతో పోరాడుతూ ఉండాలి. మనకి ఎల్లప్పుడూ కూడా సాతాను మనకు శత్రువే. ఎల్లప్పుడూ కూడా శత్రువు సాతాను మనల్ని పడదేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేయాలి. దేవుడు మనతో ఉన్నాడని విశ్వసించాలి. దేవుడు మనకు సాయం చేస్తాడని మనం విశ్వసించాలి. విశ్వాసమును స్థిరులైండి సాతానుని ఎదిరించాలి, వాని హెచ్చరిక దొరుకుతూ ఉండాలి. ఆ విధంగా మరి పక్షిరాజు శత్రువుతో పోరాడుతూ ఉంటూ ఉన్నాయి. ఆ యొక్క పాముతో చిరగదొక్కినట్లుగా మనం కూడా సాతాను చిరగదొక్కాలి. మరియు పక్షిరాజు తన బలాన్ని నూతనపరుచుకుంటూ ఉంది. పక్షిరాజు నూతనపరుచుకుంటూ ఉంటుంది. అంటే ఇది వయసు అయిపోయిన తర్వాత, ముసలిగా అయిపోయిన తర్వాత కానీ తన యొక్క ఈకలు అన్నీ కూడా పాత పడిపోతాయి, మరి ఎగరలేని స్థితిలో ఉంటుంది. కాబట్టి అలాంటి స్థితిలో ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఒక కొండ మీదకి పైకి ఎక్కిపోయి మరి ఏం చేస్తుందంటే సూర్యునికి ఎదురుగా నిలబడి ఏం చేస్తుందంటే ఆ యొక్క ఈకలన్నీ కూడా పీకి వేసుకుంటున్నాను. పాతగా అయిపోయిన ఈకలన్నీ కూడా పీకి వేసుకొని తన గోర్లన్నీ కూడా మరి రాయికేసి తీసేసి పీకి వేసుకుంటుంది. తన ముక్కును కూడా బండకు మరి ఇచ్చేసుకొని దాని ముక్కును కూడా తీసివేసుకుంటుంది. అంటే ఇవన్నీ కూడా పాతయన్నీ కూడా పీకి వేసుకొని ఏం చేస్తుందంటే సూర్యునికి ఎదురుగా నిలబడుతుంది. ఆ యొక్క సూర్య కిరణాలను ఆస్వాదిస్తూ ఉంటుంది. చూడండి, ఆ యొక్క సూర్య కిరణాలను అది తీసుకున్నప్పుడు మరి అది నూతన బలం పొందుకుంటూ ఉంది. సూర్యుని ద్వారా మనకి ఏమొస్తుంది? విటమిన్ డి అనేది వస్తుంది. సూర్య కిరణాల్లో మనం ఉంటే మన బోన్స్ అన్ని గట్టిగా ఉంటాయి. ఆ లేత కిరణాలు, సూర్యుడి నుండి వచ్చే లేత కిరణాలు మనకు చాలా బలాన్ని ఇస్తాయి. మన బోన్స్ అన్ని కూడా గట్టిగా అవుతాయి. కాబట్టి ఈ యొక్క పక్షిరాజు కూడా ఆ విధంగా సూర్యునికి ఎదురుగా నిలబడి తన బలాన్ని పొందుకుంటూ ఉంటుంది. తిరిగి తన కొత్త రెక్కలు పొందుకుంటుంది. తిరిగి మరి తన గోళ్ళు, ముక్కు అన్నీ కూడా పొందుకుంటుంది, వస్తాయి. ఆ యొక్క సూర్యుడి నుండి అది పొందుకున్నట్లుగా మనం కూడా మరి ఆ విధంగా దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. మన బలహీనతలో, మన అనారోగ్యతలో, మన కష్టాల్లో, నష్టాల్లో దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మనము వేచి ఉన్నట్లయితే మనకు కూడా దేవుడు నూతన బలాన్ని అనుగ్రహిస్తూ ఉంటాం. ఆయన శక్తిని మనము పొందుకోగలుగుతూ ఉంటాం. ఆయన నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిలో మనము వేచి ఉంటాం. ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడే మనకు నూతన బలం అనేది కలుగుతూ ఉంటుంది. నూతన ఇదే ఆనందము, సంతోషము మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనము మరి వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆ విధంగా పక్షిరాజు మరి ఆ నూతన బలం పొందుకొని, నూతన రెక్కలు మరి గోర్లు, ముక్కు పొందుకొని తిరిగి ఆనందంగా తిరిగి పైకి ఎదుగుతూ ఉంటుంది. అంటే తన ముసలి తనము నుండి తిరిగి యవ్వనం పొందుకుంటూ ఉంది. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఉంటే మనం కూడా నూతన యవ్వనం పొందుకుంటూ ఉంటాం. ఆయన సన్నిధిలో ఉంటే పక్షిరాజు వలె నూతన యవ్వనం పొందుకుంటామని కీర్తన 103:5 ఉంటూ ఉన్నది. కీర్తన 103:5 పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అంటున్నాడు. అంటే పక్షిరాజుకు నూతన యవ్వనం ఇస్తూ ఉన్నాడు. నిజాలు అంటే అది ముసలుగా అయిపోయినా కానీ తిరిగి
ఎప్పుడైతే మరి సూర్యునికి ఎదురుగా ఉండి బలం పొందుకుంటుందో మనం కూడా ఈ దేవునికి సన్నిధిలో ఉంటే నూతన బలం పొందుకుంటాం. నూతనమైన ఆరోగ్యము, బలము, శక్తి దేవుడు తన సన్నిధి నుండి అనుగ్రహింపజేస్తాం. కాబట్టి మన యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు ఉన్నప్పుడు, అనారోగ్యతలు ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో నీవు వేచి ఉన్నట్లయితే నీకు కూడా నూతన బలము, శక్తి అనుగ్రహిస్తాం. కాబట్టి మనము కూడా ఆ విధంగా కనిపెట్టుకుంటూ ఉందాం. ఆ విధంగా మరి సీనాయి కొండ ఎక్కిన మోషేని చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధిలో ఎన్ని దినాలు ఉన్నాడు? 40 రాత్రి పగళ్ళు కూడా మరి దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాడు ఆ సీనాయి కొండ మీద. కాబట్టి సీనాయి కొండ మీద ఉంటున్న ఆయన మరి ఆ మోషే దేవునితో సహవాసం చేసినప్పుడు అతని ముఖం ఏమైంది? ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన ముఖము ప్రకాశించిందని అంటున్నాం. చూసారు, ఆయన ముఖం చూడలేకపోయారు వారు. నిర్గమకాండం 34వ అధ్యాయము మరి 28 నుంచి చూస్తే మరి అక్కడ అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా పద్యాలను రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనముల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించి సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఆరోనును ఇశ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను కనుక వారు అతని సమీపింపవెలచిరి. దేవునితో సహవాసం చేసినప్పుడు మరి ముఖ చర్మం ప్రకాశిస్తేనే మనుషులు చూడలేకపోయారని. అంటే ఎంత వెలుగు ఉంటుంది? మనం సూర్యుని చూడలేం. అంటే మోషేను కూడా చూడలేకపోయారంటే అంత వెలుగుగా అతని ముఖం ప్రకాశించింది. అంతగా మరి ప్రకాశం ఎక్కడ ఉంటే వచ్చింది? దేవుని సన్నిధిలో ఉంటే వచ్చింది, దేవునితో సహవాసం కలిపితే వచ్చింది. కాబట్టి మనం కూడా మరి ఆ విధంగా దేవునితో సహవాసం చేసినప్పుడు మరి మనం కూడా ప్రకాశిస్తూ ఉంటాం. ఈ లోకం మనం కూడా మరి మోషే వలె ప్రకాశిస్తూ ఉంటాం. కాబట్టి ఆయనతో సహవాసం చేయాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు మనం కూడా ప్రకాశిస్తూ ఉంటాం ఈ లోకంలో. కాబట్టి మరి పక్షిరాజు తన బలాన్ని నూతనపరచుకున్నట్లుగా మనం కూడా నూతనపరచుకోవాలి. మరియు పక్షిరాజు తుఫాన్లో కూడా ఎగురుతూ ఉంటుంది. అది భయపడదు. తుఫాన్ వచ్చినా కానీ దానికి భయం లేదు. ఎందుకంటే అది మరి మేఘాలకు పైగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గాలి తుఫాన్ వచ్చినా కానీ దానికి ఏం భయం లేదు. మరి మనుషులు మనం భయపడతాం కానీ అది దాని పైకి ఎగిరిపోయి అది అన్నీ కూడా చూస్తూ ఉంటుంది. కాబట్టి మనము కూడా అంత ఎత్తులో ఎదగాలి. అంటే ఈ లోకంలో కలిగే బాధలు, శ్రమలు, మరి శ్రమలు, ఈ లోకంలో కలిగే మరి కష్టాలు, నష్టాలు, ఇవన్నిటినీ కూడా మరి వాటన్నిటి కూడా పైకి వెళ్ళిపోతేనే మనకు కూడా మరి భయం అనేది ఉండదు. ఈ పక్షిరాజు మరి ఎలాగంటే మరి మీదని 1 లేక 2 ఎగురుతూ ఉంటాయి, గుప్పులుగా ఎగరవు. అంటే ధైర్యం కలిగిన పక్షి అన్నమాట. ఒంటరిగానే ఇటువాడు తిరుగుతూ ఉంటుంది. అంటే మనిషి మరి మనం కూడా మరి విశ్వాసమైన వాళ్ళు ఒంటరిగా ఉన్నా కానీ భయపడకూడదు. ఒంటరితనం అంటే చాలా మందికి భయం. కానీ ఒంటరిగా ఉన్నా కానీ మనం భయపడకుండా విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ విధంగా ధైర్యంగా ఉండగలుగుతాం. ఆ విధంగా మరి ఈ యొక్క పక్షిరాజు మరి ఈ యొక్క శ్రమలకి, తుఫాన్లకి ఏది కూడా భయపడకుండా ఉంటుంది. అలాగే దేవుని నమ్మిన బిడ్డలకు అనేకమైన తుఫాన్లు, శ్రమలు లాంటివి వస్తూ ఉంటాయి. ఏమిటంటే నిందలు, దూషణలు, ఇవన్నీ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటి కూడా భయపడకుండా మనము ముందుకు వెళ్ళాలి. దేవుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తూ ఉంటాయి. నీతిగా బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలుగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అంటే ఈ విధంగా మరి వస్తూ ఉంటాయి. ఇలాగ వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి అని అంట. ఆది నుండి కూడా దేవుని నమ్ముకున్నప్పుడు ఈ శ్రమలు అనేది వస్తూ ఉన్నా.
అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆది నుండి కూడా మరి శ్రమలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి. ఎవరైతే నీతితో బ్రతకాలనుకుంటా వారికి దూషణలు వస్తుంటాయి, నిందలు వస్తూ ఉంటాయి. ఇవి తప్పవు. కాబట్టి మనకెందుకు వస్తున్నాయి అనుకోకూడదు. ఎందుకంటే దేవుని యందు ఉన్న వారికి ఈ శ్రమలు, నిందలు, దూషణలు తప్పకుండా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి అని అంటున్నాం. ఎప్పుడైతే మరి పక్షిరాజు ఆ తుఫాన్ల నుండి పైకి వెళ్ళిపోతుందో మనం కూడా ఆ విధంగా మీదికి వెళ్ళిపోవాలి, అంత దూరంలో వెళ్ళిపోవాలి. ఆ విధంగా వెళ్ళిపోయినప్పుడే మనం సంతోషంగా ఉండగలం, మరి ధైర్యంగా ఉండగలం. పౌలు మరి సువార్త సేవలో అనేకమైన కష్టాలు అనుభవించాడు, అనేక సార్లు కూడా మరి కొట్టబడ్డాడు. ఆ విధంగా మరి ఒకసారి మరి ఓడలో వెళ్తుంటే ఓడ కూడా పైలిపోయి వారికి మరి బ్రతుకుతామనే నమ్మకం లేకుండా పోయి, అయితే పౌలు ధైర్యంగా ఉంటూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 27:33 చూస్తున్నాం. అపోస్తల కార్యములు 27:33. తెల్లవారుచుండగా పౌలు 14 దినం నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనా నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనడని అందరినీ బతిమాలి. అందరూ కూడా భయపడిపోతున్నారు, ఇక అయిపోయింది మా పని, మేము చనిపోతాం, ఇక మా ప్రాణాలు దక్కవని ఉపవాసంతో ఉంటూ ఉన్నారు, తిండి కూడా తీసుకోకుండా. కానీ పౌలు ధైర్యంగా ఉంటూ ఉన్నాడు. మీలో ఒక తల వెంట్రుక కూడా ఏమీ కాదు, మీరు ఆహారం తీసుకోనండి అంటున్నాడు. ఎందుకు? పౌలు దేవునితో ఉంటూ ఉన్నాడు, పౌలు దేవుని సేవకుడై ఉంటూ ఉన్నాడు. దేవుడు ముందే చెప్పాడు, మీ ఒక్క సాక్ష్యం చెప్తా మీకు ఏమీ కాదని ముందే దేవుడు ముందే చెప్పి ఉంటున్నాడు. మనం దేవునితో ఉంటే మనకు రాబోయే కష్టాలు, నష్టాలన్నింటిలో నుండి కూడా దేవుడు మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు, మనకు చూపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. అలాగా పక్షిరాజు దేనికి భయపడకుండా ఉన్నట్లుగా దేవునితో ఉండేవారు ధైర్యంగా ఉంటారు. దేవునితో ఉండాలి. శోధనలన్నింటిలో కూడా జయించుటకు దేవుడు ఏం చేస్తాడంటే మనకు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాం. శోధనలు వచ్చినప్పుడు వాటిని తప్పించుకునే జ్ఞానము, తెలివి కూడా మనకు దేవుడు ఇస్తాడు. ఆ విధంగా పక్షిరాజు వలె మనము ధైర్యంగా ఉండాలి. శ్రమల్లో, నిందల్లో, దూషణలో అన్నింటిలో కూడా దూషించినా కానీ మరి లోకంలో మరి చూస్తూ ఉన్నాం, ఎవరు అత్త దూషించిందని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నా, ఎవరో తిట్టిందని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నా. చిన్న చిన్న వాటికి అన్యులు ఏ విధంగా మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నా మనం వింటూ ఉన్నాం. చూసారు, చిన్న చిన్న వాటికే. అంటే అలాంటి మన మనసుకి గాయమైన మాటలు మాట్లాడినా కానీ మనము వాటిని పట్టించుకోకుండా ఉండాలి. కాబట్టి మనం ఆ విధంగా మరి ధైర్యంగా ఉండాలి. ఎవరు దేవుడిని నమ్ముకున్నప్పుడు అనేకమైన మరి నిందలు వస్తూ ఉంటాయి. దేవుడిని నమ్ముకున్నప్పుడు కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు దేవుడు నీకేం చేశాడు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుడు నీకేం చేశావు, దేవుడు అనుకొని పోతావు, ఇలాంటి నిందలు చాలామంది చేస్తూ ఉంటారు. కానీ వాటన్నిటిని కూడా పట్టించుకోవద్దు. వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా ఆనందంగా ఉండాలి అంటున్నాం. ఆనందించి సంతోషించవి అంటారు. ఎందుకంటే పరలోకంలో మన యొక్క ఫలము అధికమవుతూ ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ఆ విధంగా మనం కూడా ధైర్యంగా ఉందాం. మరియు పక్షిరాజు మరి అపవిత్రమైన పక్షి జాతి జాబితాలో ఉంటూ ఉన్నది. అంటే ఈ పక్షిరాజుని ఎవరు కూడా తినరు. దేవుడు మరి పక్షిరాజుని ఆ యొక్క అపవిత్రమైన పక్షిగా ఉంటూ ఉన్నది. ద్వితీయోపదేశకాండం 14:12 ఇది పవిత్రమైన పక్షుల జాబితాలో లేదు. కాబట్టి మరి ఒక విశ్వాసి దేవుడు రక్షించి కాపాడుతూ ఉన్నప్పుడు మరి ఆ విశ్వాసి పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నప్పుడు మరి మంచిగా దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనము ఇతరులను మరి నీచంగా చూడకూడదు. తినరాని పక్షిలో ఉంటూ ఉన్నది. కాబట్టి మనము దేవునిలో ఎదుగుతూ పరిశుద్ధంగా జీవిస్తూ మనం మంచిగా భక్తిలో ఉన్నప్పుడు మరి అన్యులను చూసి మరి విశ్వాసంలో లేని వారిని, తక్కువ వారిని అవమానపరచకూడదు, వారిని నీచపరచకూడదు. అంటే మనం ఎదుగుతున్నాం కదా, ఇంకా నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత పవిత్రుడు లేడు అని మనం అనుకోకూడదు. మనం కూడా ఒకప్పుడు
అపవిత్రులమే, ఒకప్పుడు పాపులమే. కానీ దేవుని కృప వలన, దేవుని యొక్క యేసు ప్రభు మరి యొక్క రక్తం వలన మనము పరిశుద్ధపరచబడి ఉన్నామనేది గ్రహించాలి. ఆ దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి మనము ఆయన రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడి ఉంటున్నాం, దేవునిలో ఎదుగుతున్నాం అనేది మన కలుగా. ఆ విధంగా మరి చాలామంది నేను పవిత్రులను పరిశుద్ధమని ఇతరులను మరి నీచంగా చూస్తూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి మనము మరి ఎంత పవిత్ర పరిశుద్ధమైనా కానీ మనం ఒకప్పుడు పాపులమే అనేది గ్రహించాం. మనము పాపులము, కానీ దేవుని కృప వలన, దేవుని రక్తం వలన, దేవుని త్యాగం వలన మనము పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఉన్నామనేది మనము గ్రహించాలి. ఒక పెట్ట కుప్ప మీద ఒక చిన్న పాప దొరుకుతుంది ఒక తల్లిదండ్రులకి. వారు ఏం చేస్తారంటే ఆ పాపను తీసుకొని మరి మంచిగా చేసి మరి డాక్టర్ చూపించి మరి వాళ్ళని పెంచి పెద్ద చేస్తారు. మంచి చదివించి మంచి చదివించిన మంచి చదువుకొని ఆమె ఉన్నతమైన స్థానంలో మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచిగా జీవిస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఈ యొక్క దీనులను, దరిద్రులను నీచపరుస్తూ ఉంటుంది. అడుక్కున్న వారిని, బీదవారిని ఎప్పుడు కూడా అసహించుకుంటూ ఉంటుంది. అసహించుకున్నప్పుడు ఈ తండ్రి చెప్తాడు, అమ్మ నువ్వు అలాగా అసహించుకోవద్దు, వాళ్ళని చూసి అలాగా నిర్లక్ష్యం చెయ్యొద్దు అని చెప్తున్నా కానీ ఆమె వినదు. అయితే ఒకరోజు ఏం చేస్తాడంటే ఆ తండ్రి ఒక ఆల్బమ్ చూపిస్తాడు ఆమెకి. ఆల్బమ్ చూపిస్తే అందులో మరి చిన్న పాప పెంట కుప్ప మీద గచ్చి వచ్చి అంత కురుపులతో ఉంటుంది. అప్పుడు అడిగితే డాడీ ఈమె ఎవరు ఇంత గలీజ్గా ఉంది చీచి అని అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు డాడీ, డాడీ చెప్తాడు నీవే అమ్మా అంటాడు. ఆశ్చర్యపోతా, నీవు మా బిడ్డవు కాదు, నీవు ఆ పెంట మీద దొరికిన మరి బిడ్డవు. నిన్ను తీసుకొచ్చి బాగు చేసి డాక్టర్ చూపించి ట్రీట్మెంట్ చేసి మంచి చేసి నిన్ను చదివించి నిన్ను ఇప్పుడు ఈ స్థానంలో ఉంటూ ఉన్నావు. నీవు ఇప్పుడు వారిని నువ్వు అవమానపరుస్తున్నావు, నీచపరుస్తున్నావు అని అంటే అప్పుడు ఆమె తెలుసుకొని ఆమె మనసు మార్చుకొని ఏం చేస్తుందంటే అప్పుడు వారి బీదవారికి మరి అనాథలకు ఆమె సేవ చేయడం మొదలుపెట్టింది. కాబట్టి మనము కూడా మరి దేవునిలో ఎంత ఎదిగినా ఇంత చేసినా మన స్థితి, పూర్వస్థితి ఏ విధంగా గ్రహించుకోవాలి. మనం కూడా ఇతరులను అసహించుకోకుండా ఇతరుల రక్షణ కొరకు మనం కూడా పాటుపడాలి. ఇతరులను వారు కూడా పాపులు, మరి వారిని కూడా దేవుని యొద్దకు తీసుకొచ్చే వారిగా ఉండాలి. అనేకులు నశించిపోతూ ఉన్నారు అన్యులు. కాబట్టి మనల్ని దేవుడు రక్షించాడు, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నాడు, మనకు అన్ని ఇస్తూ ఉన్నాడు అని మనము ఊరుకోకూడదు. ఇతరులను కూడా దేవుని ఎదుకు నడిపించే వారిగా మనం ఉండాలి. ఆ విధంగా మరి పక్షిరాజు మరి మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటూ ఉన్నాయి. పక్షిరాజు వల్ల మనం నూతన బలమును పొందుకుంటూ ఉండాలి. పక్షిరాజు వల్ల అనేకులను మరి దేవుని యొద్దకు మనం నడిపించే వారిగా ఉండాలి. మన జీవితంలో మనము ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాం, దేవునిలో ఏ విధంగా మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా మరి దేవునిలో నూతన పరచబడుతూ ఉన్నాం, విశ్వాసంలో పరిశుద్ధతలో మనం పరీక్షించుకోవాలి. మనం బాప్తిజం తీసుకుని రక్షణ పొందే సంవత్సరాలైంది. మనం ఎంతగా ఎదుగుతున్నాం దేవునిలో? ఇంకా లోకంలోనే జీవిస్తున్నామా? మరి దేవుని దగ్గరగా అవుతూ ఉన్నామా? దేవునిలో ఎదుగుతూ ఉన్నామా? మరి దేవుని కొరకు ఏమైనా మరి ఏ ఆత్మలైనా మనం తీసుకొస్తూ ఉన్నామా? దేవుని కొరకు మరి ఇతరులకు అన్యులకు ఏమైనా చెప్తూ ఉన్నామా? దేవుడు మనకు చేసిన మరి మేలు విషయంలో ఇతరులకు అన్నిటితో మనం పంచుకుంటూ ఉన్నామా? మరి ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. మనము ఎదగాలి, దేవునితో ఎదగాలి. పరలోకంలో మరి మన మనసు పెట్టుకోవాలి. పరలోకంలో మన కొరకు నిత్య జీవం మనం గ్రహించున్నాం. పరలోకంలో నిత్య నివాసంలో మన కొరకు దేవుడు ఏర్పరిచి ఉంటూ ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. మన మనసు పైన వాటి మీదనే ఉంచాలి. కాబట్టి అంత ఎత్తుగా ఎదగాలి. దేవుడు మీకు అందరికీ కూడా మరి ఆ యొక్క దేవునితో సహవాసము అనుగ్రహించునుగాక, పరిశుద్ధత అనుగ్రహించునుగాక. దేవుడు మీ అందరికీ నూతన బలము, నూతన శక్తి అనుగ్రహించి దేవునిలో మీరందరూ కూడా వాడబడుతురుగాక. దేవునికి స్తోత్రం.